జగన్ వరద వ్యాఖ్యలపై బురద. మాజీ సీఎం వైఎస్ జగన్ బెజవాడలో వరద ప్రాంతాల్లో పర్యటించారు. అది నిజంగా మెచ్చదగిన చర్యగానే అంతా భావించారు. ఎందుకంటే కని విని ఎరుగని వరదలు వచ్చి పడ్డాయి. దాంతో విజయవాడ జల ప్రళయాన్ని చూసింది. ఈ తరం అటువంటి ఉపద్రవాన్ని చూసి ఎరుగదు. అందువల్ల జనాలు బెంబేలెత్తారు. సన్నద్ధత విషయంలో అధికార యంత్రాంగం కూడా కొంత తడబడిన విషయం వాస్తవం. అయితే జగన్ చేసిన ఈ వరద టూర్ కాస్త రాజకీయ బురదగా మారుతోంది అని అంటున్నారు. జగన్ మాజీ సీఎం హోదాలో ఈ టూర్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతవరకు ఓకే. కానీ అదే సమయంలో ప్రభుత్వం మీద చేసిన విమర్శలే ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. ఇది మానవ తప్పిదం అన్నారు. ఈ వరదలకు కారణం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. ఆయన విపక్ష నేతగా ఇలాంటి మాటలు అనవచ్చు, కానీ సందర్భం అది కాదని అంటున్నారు. సర్వం కోల్పోయి ఉన్నారు బాధితులు. లక్షలాది మంది తలరాతను మార్చిన వరదలు ఇవి. ఎవరూ ఊహించిన విధంగా వచ్చి పడింది. దాంతో ప్రభుత్వం తేరుకొని సహాయ చర్యలను చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. వాటిని వేరే సమయంలో లేవనెత్తితే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత సాయం చేసి లక్షలాది మందికి ఓవర్ నైట్ అందేది కాదు. ఇక వరదలు ఎవరి తప్పిదం? ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం ఎంతవరకు సీరియస్గా తీసుకున్నది అన్నది ఇక్కడ తర్వాత మాట్లాడాల్సిన సబ్జెక్ట్. కానీ జగన్ చేసిన ఈ విమర్శలతో ఆయనకు ఏమీ పొలిటికల్గా కలిసి వచ్చింది లేదు సరికదా, మరింత బురద అంటించుకున్నట్లయింది. చంద్రబాబు సహా మంత్రులంతా జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బుడమేరు వరదలకు జగన్ 5 ఏళ్ల పాలన కారణం అంటున్నారు. అవును, రాజకీయాల్లో ఎవరు తప్పులను తీసుకోరు. 1 అంటే 10 అంటారు. అంతేకాదు చంద్రబాబు మరి కాస్త ముందుకు వెళ్లి ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగానే ఆ నాటు పడవలను వదిలారా, లేక ఆ పడవలు ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకొచ్చాయనే అంశంపై అనుమానాలున్నాయని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దాంతో వైసీపీని టీడీపీ చాలా తెలివిగా కార్నర్ చేసినట్లయింది. అంతేకాదు కొన్ని చోట్ల వాగులు వంకలు గండి కొట్టే దుష్టశక్తుల నుంచి కాపాడటానికి పోలీస్ పెట్రోలింగ్ పెట్టామని కూడా బాబు చెప్పారు. ఒక క్రిమినల్ పార్టీ ఏపీలో ఉందని అంటూ ఆయన వైసీపీ మీద ఘాటు విమర్శలు చేశారు. అసలు ఇదంతా అవసరమన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇక వరదలన్నవి ప్రకృతి విపత్తు. ఎవరు కూడా ప్రకృతిని ఎదిరించి ఏమీ చేసేది ఉండదు. విజయవాడలో వరదలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి అంటే అక్రమ నిర్మాణాలకు కారణం తీసుకుంటే ఆ లిస్టులోకి అందరూ వస్తారు. దాంతో ఆ టాపిక్ని కాస్త పక్కన పెట్టి సహాయం చేసేందుకు అంతా చూడాలి. ఇదిలా ఉంటే జగన్ పార్టీ నేతలతో సమావేశమై ₹1 తన వంతుగా విరాళం ప్రకటించారు. ఇది బాగుంది. దీంతో పాటు వైసీపీ నేతలు విరాళాలు ఇచ్చి తమ వంతుగా బాధితులను ఈ కష్టకాలంలో ఆదుకుంటే బాధితులకు స్వాంతం చేకూరుతుంది. ఇక అధికార పక్షం కూడా విమర్శలకు తావు ఇవ్వకుండా పని చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దల మీదనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఒకరిని ఒకరు అనుకుంటూ రాజకీయ బురదను అంటించుకోవడం వల్ల వచ్చేదేమీ ఉండదు. బెజవాడను ఎలాగో ఈ నీటి గండం నుంచి బయటపడేయాలి అన్న దాని మీదనే అంత ఫోకస్ పెడితే బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.